నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యపై చేసేది ఖర్చు కాదు, భవిష్యత్ పెట్టుబడి. ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రేవంత్ వెల్లడి. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణాల అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ కుదేలవుతోందన్న కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణాల అభివృద్ధి, కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ కుదేలవుతోందన్న కేటీఆర్. ఫీజు బకాయిలు పెట్టి వాటిపైనే ఆందోళన చేస్తారా? వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ కౌంటర్. రథ సప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సిఫార్సు లేఖల దర్శనాలు రద్దు. రేపు పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్. జీడీపీ 6.3 నుంచి 6.8% ఉండొచ్చనే అంచనా. గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా భారత్, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీకి షాక్, ఆప్ పార్టీని వీడిన 7 ఎమ్మెల్యేలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 740, నిఫ్టీ 258 పాయింట్లు గెయిన్. అది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఫామ్ హౌస్లో చెలరేగిన పొలిటికల్ కార్ చిచ్చు. ఓ బహిరంగ సభతో ఆ చిచ్చు కాస్త తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. పంచ్కు పంచ్, సెటైర్కు సెటైర్, సవాల్కు ప్రతి సవాల్. తగ్గేదేలే అంటూ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ మధ్య జరిగిన డైలాగ్ వార్లో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై రాజకీయ మంటలు రాజుకున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు, కాంగ్రెస్ ఏడాది పాలనకు జరిగిన మాటల రణంతో రాజకీయ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టలేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు. చంద్రశేఖరరావు, నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది. మంచిగా సంసారం జరుగుతుంది, తువ్వకొచ్చినాం.
రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన గంగలు గచ్చిపోయింది. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా? 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. ధీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో, ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది చంద్రశేఖరరావు. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పినండి. ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసేది ఇరకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది. ఆయన కోసం ఎదురు చూస్తారట. ప్రజలందరూ బాధ పడుతున్నారట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం. మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2,000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో ఈ కొత్త భవనం రానుంది. మొత్తం 5 భాగాలుగా ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. దీనికోసం 2,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2 ఏళ్లలో మొత్తం భవనం నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు మంత్రి దామోదర. This is the most happiest moment, historic day. ఒక కళ ఉండే, గత 30 సంవత్సరాల కళ, మాకు కొత్త ఉస్మానియా ఆసుపత్రి కావాలి అని చెప్పేసి. ఈ హాస్పిటల్కు 26 ఎకరాల 32 గుంటలు, దానికి తోడు 32 లక్షల పైచులకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2,000 పడకలు, దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ యాడెడ్ 8 more డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ట్రాన్స్ఫ్యూషన్, ఇది జీరియాట్రిక్, ప్యాలెటివ్, రెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్. కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ని, ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ 9 హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ 8 డిపార్ట్మెంట్స్, అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్. దీని వ్యయం సుమారు 2,700 కోట్లు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గోషామహల్ గ్రౌండ్స్లో ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలన్నారు.
గోషామహల్ గ్రౌండ్స్లో ఆసుపత్రి కడితే తమకు అనేక రోగాలతో పాటు మార్చురీ స్మెల్ కూడా వస్తుందని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. హాస్పిటల్ నిర్మాణానికి ముందు స్థానిక ప్రజలను పిలిచి సీఎం మాట్లాడాలి అన్నారు. స్థానికుల గోడు వినాలని సూచించారు. తాను మహాకుంభమేళాలో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని రాజాసింగ్ తెలిపారు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. గోషామహల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనావాడి అంటారు, మొత్తం సరౌండింగ్ జనాలు. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది. కరోనా అట్లాంటి ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు. అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మార్చురీ కడతారు, ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసే ఒకవేళ మేము ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, పాత ఉస్మానియాలో పోయి కూడా మేము మొత్తం వీడియో కూడా తయారు చేసినాము. అక్కడనే ఉస్మానియా కట్టొచ్చు అంత ప్లేస్ కూడా ఉంది, అది కూడా మేము మీకు చెప్పినాము. మీడియా పరంగా చెప్పినాం, అన్ని విధాలుగా చెప్పినాం. కానీ మీరు అక్కడనే కడతారని ఒక సంకల్పం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి తెలంగాణకి, మీరు ఏదైనా చేయాలంటే చేయొచ్చు. మా ఏంటంటే మేము జనాలు ఎంబడి ఉండి మీకు రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఏం చేయలేను. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కసారి ఆ పబ్లిక్కి మీరు ఒకవేళ మా నుంచి మీకు ఇబ్బంది ఉంటే అదే చాకనవాడి పబ్లిక్కి మీరే పిలిచి ఒకసారి మాట్లాడండి. మీరు బీఆర్ఎస్ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్తో పనిచేశామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్థిక ఇంజిన్లుగా ఉన్న పట్టణాలను వాటిని సమగ్రంగా డెవలప్మెంట్ చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ భవన్లో మున్సిపల్ చైర్పర్సన్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సంస్కరణలు నిరంతర పర్యవేక్షణతో తెలంగాణలోని పట్టణాలు ఈరోజు మోడల్ పట్టణాలుగా తయారయ్యాయని కేటీఆర్ తెలిపారు. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిశ్రమ గారా ఏం చేసిండ్రా మీరు? ఎందుకు వస్తున్నాయి అవార్డులు? ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం. మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు. బల్దియా పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా. బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు ఒక సామెత ఉన్నది, బల్దియా కాయా పియా చల్దియా. అంటే ఇటు వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు సీనుడు తాగుడు ఈగలు దోమలు కొట్టుడు అవతల వడుడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది, వీళ్ళతో ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా. మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలు అన్నట్టు. మున్సిపాలిటీలు అంటేనే వీళ్ళకి ఏం చేత కాదు, ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే, ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ మైసిల్తో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. 4 నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గత ఏడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి కోర్టుకు తెలిపారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని న్యాయవాది రోహిత్కి గుర్తు చేశారు. దీంతో ఎంత సమయం కావాలో మీరే స్పీకర్ను కనుక్కొని చెప్పాలంటూ రోహిత్కి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ సుప్రీంకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.
వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరపున మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం అన్నారు చంద్రబాబు. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పాలనా అనుమతి లభించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించేందుకు 990 కోట్ల వ్యయం అవుతుందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు 446 కోట్ల వ్యయమైంది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతిన్నంతో 29,585 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను 393.32 కోట్లకు డ్యామ్ డిజైన్కు రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఎడతెగని సమీక్షలు జరిగాయి. కేంద్ర జల సంఘం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని నియమించింది. సమగ్ర అధ్యయనం తర్వాత పాతదానికి సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలని బృందం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి సిఫార్సు చేసింది. పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతుకు 393.32 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడడం ద్వారా 63,656 మీటర్ల మేర సమాంతర కొత్త డయాఫ్రమ్ వాల్ వేసేందుకు 990 కోట్లు ఖర్చు అవుతాయని వెల్లడించారు. ఈ వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ CWC సూత్రప్రాయ ఆమోదం ఉంది. దీంతో అంచనా వ్యయంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నట్లుగా కేంద్రానికి వివరిస్తూ అధికారికంగా ఆమోదం తీసుకోవాలని పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం సూచించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, అధికారులు సమీక్ష జరిపారు. దీంతోపాటు టీటీడీలోని పలు కీలక అంశాలపై బోర్డు చర్చించింది. రథసప్తమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు చైర్మన్ బిఆర్ నాయుడు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించగా, ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రథసప్తమి సందర్భంగా 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. రేపు పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీంతో నిర్మలమ్మ పద్దుపై పేదలు, వేతనజీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తోన్న ఎన్డీఏ ప్రభుత్వం పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామంటోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిని కొనసాగిస్తూనే పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో వీటికి కొత్తగా మరేమైనా జోడిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను పరిశీలిస్తే దేశంలో దాదాపు 12 కోట్ల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ప్రధానమంత్రి
జనారోగ్య యోజన పథకం ద్వారా 50 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నట్లు అంచనా. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మినహా అన్ని రాష్ట్రాలు 5 లక్షల మేరకు ఉచిత ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం గతేడాది 7,200 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య బీమా పథకం విస్తరించడంతో తాజా బడ్జెట్లో కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోందని, పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మూడోసారి ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారని, ఎన్డీఏ 3.0లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ సెషన్లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్న మోడీ పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరారు. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసం నింపుతుందని, బడ్జెట్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఆయన. మరోవైపు 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 24-25లో భారత వృద్ధి రేటు 6.4% పరిమితం కావచ్చని అంచనా వేశారు. ఇక 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడీపీ 6.3 నుంచి 6.8% ఉండొచ్చని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆప్పై తమకు నమ్మకం పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్, రోహిత్ కుమార్, రాజేష్ రిషి, మదన్ లాల్, పవన్ శర్మ, భావనా గౌడ్, బిఎస్ జాన్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అరవింద్ కేజ్రీవాల్కు పంపారు. అయితే రాజీనామా చేసిన ఈ 7 ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్లను నిరాకరించింది. దీంతో ఎన్నికల పోటీలో లేని 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా వీళ్లంతా ఏ పార్టీలో చేరుతారన్నది స్పష్టం కాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14-15 తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె దీపక్, జె దీపా వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లను పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడీపీ 6.3-6.8% ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వృద్ధి కోతం ఇచ్చే ప్రకటనలు ఉంటాయనే అంచనాల నేపథ్యంలో సూచీలు రాణించాయి. డీప్సీక్ ఆందోళనల మధ్య నష్టాల్లో జారుకున్న ఐటీ షేర్లు తిరిగి పుంజుకోవడం మార్కెట్కు కలిసి వచ్చింది. దీంతోపాటు ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.